శుభమస్తు. నమస్కారం. ఈరోజు శ్రీకటాక్షం ఛానల్లో నాగుల చవితి గురించి చూస్తామండి. ఆంధ్రలో అయితే మామూలుగా అందరికీ తెలిసి ఉన్ను, కానీ తమిళనాడులో సెటిల్ అయిన తెలుగు వాళ్ళకి చాలా మందిలో ఇలాంటి పూజలన్నీ మర్చిపోయారు, కానీ విడిచిపోయారండి. అందులో ఒక విశేషం ఈ నాగుల చవితి. దీపావళి అయినాక వచ్చే 4వ రోజు చతుర్థి కదా, ఆ దినమే నాగుల చవితి అని అంటారు. ఈ రోజు నాగుల చవితి అండి. ఈ దినానికి ఏంటి విశేషం అంటే, మన ఊర్లో ఈ పండగకు ఒక కథ చెప్తారు. ఏంటంటే, సమీర అనే ఒక ఆవిడ సూర్యోదయం ముందే లేచి స్నానం చేసి వాకిళ్ళు తోసి ముగ్గు పెట్టి ఇల్లు తుడిచి పూజలన్నీ చేసి అయినాక అత్తగారు, మామగారు, భర్త, పిల్లవాళ్ళందరినీ లేపుతారండి. అన్ని పని అయినాక పంట పొలాలకన్నీ పంపేవాడు ఆవిడ. ఒకరోజు సమీరాతో ఆయనని పంటల్లో ఒక నాగం కాటు వేసిందండి. తన భర్త, తన కాంపురం అని ప్రేమగా ఉండే సమీర వెంటనే ఈ మాట విన్న చోటికి వెళ్ళారండి. అలా వెళుతూ అక్కడ కాటు వేసిన పాముని చూస్తారు. చూసి నాగదేవతకి చెయ్యెత్తి ముక్కుతారు. ఈ రోజు వరకు నేను సరిగా అన్ని చేస్తున్నాను అంటే మా ఆయనని నువ్వే లేపి తీసుకురావాలి అని చెప్తారు. అలా చెప్పగానే ఆ నాగదేవత సమీరామ్మతో ఆయన పక్క వచ్చి తను కాటు వేసిన చోటుల్లో ఉన్న విషముని తీస్తుందండి. ఈమె వెంటనే పక్క ఉన్న వేపాకు చెట్టును నలిపి తన భర్త నోట్లో పెడతారండి. ఆయన ఏమో ఎదురపోయి లేచి వస్తారండి. ఈ కథ కార్తీక పురాణంలో ఉంది. కార్తీక పురాణం అనేది బాత్మ పురాణం, స్కాంత పురాణంలో ఉందండి. ఈ కథని చెప్తేనే ఈ నాగుల చవితి ముక్కిన ఫలాలు చిక్కుతుంది అని పురాణ వచనం ఉందండి. ఇలా సమీరా అమ్మతో ఆయన లేచిన దినాలు ఉండి నాగుల చవితి ముక్కుతారు. ఈమె ఒకే ఆవిడ కాకుండా ఇరుగు పొరుగు వాళ్ళు, చుట్టాలు, తెలిసిన వాళ్ళు అందరితో కలిసి ఏడాదికి ఒకసారి నాగుల పుట్టకు వెళ్ళి శుభ్రం చేసి నీరు చల్లి ఆవు పేడతో బాగా రాసి చక్కగా ముక్కు పెట్టి దీపం అన్ని చేసి నువ్వులతో బెల్లం కలిపిన ఉంటం పెట్టి పాలు పోసి నాగదేవతని ఆరాధన చేస్తారు. ఇలా కాలం వెళుతూ ఉండగా ఒకరోజు నాగదేవత సమీరా ముందు ప్రత్యక్షంగా వస్తుంది. వచ్చి, అమ్మా, నువ్వు చేసిన పూజకు నేను చాలా సంతోషమయ్యాను, నేను శాంతించేయనమ్మా, నాకు ఏదైనా కావాలంటే కోరుకో అని అడుగుతుంది. అప్పుడు సమీరా అమ్మ, పంట పొలాల్లో కానీ వేరే ఎక్కడైనా కానీ మా వాళ్ళు, మా పంటల పని చేసేవాళ్ళు ఎవరైనా నేను తెలియక మెగ్గుతా వాళ్ళపైన నువ్వు పగ పెట్టకుండా వాళ్ళని చల్లగా చూసుకోవాలి అని వేడుకుంటారు. వెంటనే ఆ నాగదేవత, ఈ ఒక కోరిక మాత్రమే కాకుండా నీతో కలిసి ఎవరైనా పూజ చేసినారో ఆ పూజలో పాల్గొపోకపోతే కూడా వాళ్ళతో సంబంధం ఉండే వాళ్ళు అందరినీ నేను చల్లగా చూసుకుంటాను అని మాట ఇచ్చిందంట అండి. ఈ కథని మనం ఒకసారి వింటే కానీ, కాకపోతే చెప్తే కానీ, కాకపోతే చదివితే కానీ ఈ నాగుల చవితి మాత్రం కాకుండా కార్తీక నెల మొత్తం 30 రోజులు కలిసి శివుడికి ఏం ఆరాధన చేసామో ఆ ఫలాలన్నీ చిక్కుతుంది అని వశిష్ఠ మహర్షి చెప్తారండి. ఈ పురాణాన్ని ఎవరు అడుగుతారంటే జనక మహారాజుడు అడుగుతున్నాడు. ఇలాంటి కార్తీక నెలలో మనం నాగుల చవితిని ఈరోజు మనం చేసుకోపోకపోతే కూడా ఈ కథ విన్నాము కాబట్టి ఆ ఫలాలు మనకి ఖచ్చితంగా వచ్చి చేరుతుంది. ఇలాంటి మళ్ళీ ఒక కథతో మిమ్మల్ని కలుసాం. అంతవరకు సెలవు. నమస్కారం.